రాహుల్ 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 ఆగు. అమ్మా ప్లీజ్, నా మూడేం బాగోలేదు, డిస్టర్బ్ చేయొద్దు. రాహుల్ నేను చెప్పేది ఒకసారి విను. రాహుల్ రాహుల్ అమ్మా క్షమించండమ్మా, మా అమ్మాయి వల్ల పొరపాటు జరిగింది. అయ్యో భలేవారండి, ఎవ్వరూ ఏది కావాలని చేయరు కదా. మీరు వెళ్ళి అభికి సర్ది చెప్పండి, రాహుల్తో నేను మాట్లాడతాను. పాపం అభి చాలా బాధపడినట్టుంది, వెళ్ళండి. ఆ, నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందేంటి? ఇది కూడా మన మంచిగా జరిగింది. ఈ గొడవని చిన్న చిన్నగా పెద్దది చేస్తే రాహుల్ని తనని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. చేస్తా. అమ్మా అభి, రాహుల్ బాబు నీ మీద కోప్పడినందుకో నీకు బాధగా ఉందా? అమ్మా అభి, వేదవతి గారి ఆరోగ్యం కోసమే మనం ఇక్కడ ఉంటున్నాం. ఇదే మనకు మంచిదైంది. నువ్వు ఆ రాక్షసుడి బారిన పడకుండా నీకు రక్షణ దొరికింది. కానీ నువ్విక్కడిలా బాధపడుతూ ఉంటే నీ బాధ చూడటం మా వల్ల కావడం లేదమ్మా. నాన్న, లేదు లేదు, నేనేమి బాధపడడం లేదు. కానీ నా వల్ల ఒక పొరపాటు జరిగింది కదా అని చిన్న చిన్న గిల్టీగా ఉంది నాన్న, అంతే. నువ్వైనా కావాలని చెయ్యవు కదమ్మా. ఆ విషయం ఆ బాబు అర్థం చేసుకునుంటే బాగుండేది. కష్టపడి అగ్రిమెంట్ చేసుకున్న డీల్ నా వల్ల క్యాన్సిల్ అయింది కదమ్మా. రాహుల్ బాబుకి కోపం రావటంలో అర్థం ఉంది కదమ్మా. అయినా రాహుల్ బాబు కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసమ్మా. మీరిదంతా మనసులో పెట్టుకుని బాధపడకండి. మీరన్నట్టుగానే ఇప్పుడు మనమున్న పరిస్థితిలో మనం వేదవతి గారి రక్షణలో ఉండటమే చాలా కరెక్ట్. వేదవతి గారు మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం ఈ గడప దాటితే నాకు రక్షణ ఉండదు. ఆ దుర్మార్గులు ఏ నిమిషంలో ఏమైనా చేయొచ్చు. నువ్వు చెప్పేది కూడా నిజమేనమ్మా. మనకింక వేరే దారి కూడా లేదు. ఎందుకైనా మంచిదభి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళు చనివిచ్చారు కదా అని చొరవ తీసుకోవడం బావుండదు. అర్థం చేసుకో అభి. సరే అమ్మా. రాహుల్ బాబుకి కోపం తగ్గే వరకు కొంచెం దూరంగా ఉండమ్మా. సరే నాన్న, అదంతా నేను చూసుకుంటా అంటున్నాను కదా. ఈ విషయం మీరు మర్చిపోండి. ఆంటీ గారికి కషాయం ఇచ్చే టైం అయింది, నేను వస్తాను.
వాటర్. వాటర్ తీసుకురమ్మని నేను అడగలేదు కదా. మీ అవసరాలు మీ పనులు దగ్గరుండి చూసుకుంటానని ఆ ఆంటీకి చెప్పాను. నా పనులు నేను చూసుకోగలను. ఇక మీదట నువ్వు నా రూమ్లోకి రానవసరం లేదు. మీకు మరీ అంత కోపం పనికిరాదు. నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాను. సారీ కూడా చెప్తున్నాను కదా, వినిపించుకోరేంటి? నీ సారీ నాకు అవసరం లేదు. ఇంతవరకు నేనెందులోనూ ఓడిపోలేదు. లైఫ్లో ఫస్ట్ టైం ఫెయిల్యూర్ని ఫేస్ చేశాను. అది నీ వల్ల. సో నేను ఎప్పటికీ క్షమించను. గెట్ అవుట్. Sorry, please. Sorry. Please, Rahul Babu. Please. Sorry. నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పి ఉంటే క్షమించు. సారీ. దయచేసి ఎక్స్క్యూజ్ మీ, దరిచేరి ఫర్గివ్ మీ, ఒకసారి బిలీవ్ మీ. దయచేసి ఎక్స్క్యూజ్ మీ, దరిచేరి ఫర్గివ్ మీ, ఒకసారి. నువ్వు ఎన్ని రకాలుగా సారీ చెప్పినా నీ సారీని నేను యాక్సెప్ట్ చెయ్యను. తెలియక చేసిన తప్పుని క్షమించటానికి ఇంత ఉక్రోషమా మరి?